డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500155255. ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేసింది ప్రభుత్వం. ఈ నెల 19 నుంచి 28 తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, ఎన్యూమరేటర్లు వారం రోజుల్లో ఇంటింటికి వెళ్లి కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. మొత్తం 10 రోజుల్లో ఈ కులగణన ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఇంటింటి కులగణన ప్రక్రియలో అందుబాటులో లేని వ్యక్తులకు సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని చెప్పింది. సచివాలయాల్లో నమోదు చేసుకునేందుకు జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు వరకు 5 రోజుల పాటు వెసులుబాటు కల్పించింది. ఫిబ్రవరి 15 నాటికి గ్రామ వార్డు సచివాలయాల శాఖ వద్ద కులగణనకు సంబంధించిన తుది నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించింది సర్కార్. కులగణన కోసం సచివాలయ సిబ్బందికిచ్చే శిక్షణను రేపటిలోగా ముగించాలని తెలిపింది. ఎన్యూమరేటర్లు, సచివాలయ సిబ్బంది, సూపర్వైజర్ల మ్యాపింగ్ 12 లోపు పూర్తి చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. ఒక వారం రోజుల్లోనే మొత్తంగా కులగణన ప్రక్రియ అనేది పూర్తి చేయాలంటూ కూడా కొన్ని సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్, అత్యంత కీలకమైన నిర్ణయం ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది. కులగణనకు సంబంధించిన వ్యవహారం మీద ఇప్పటికే కులగణన ప్రక్రియను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ప్రక్రియ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో కొత్తగా ఈ షెడ్యూల్ కి మార్పులు చేస్తూ జనవరి 19 నుంచి 28వ తేదీలోగా కులగణన ప్రక్రియ చేపట్టాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా జీవో జారీ చేసిన పరిస్థితి. మొత్తం 10 రోజులను పూర్తి చేసే దిశగా ఈ జీవోలో సూచనలు చేసిన పరిస్థితి. మొత్తంగా చూస్తామంటే ఎన్నికలకు ముందు ఈ కులగణనకు సంబంధించిన ప్రక్రియ చేపట్టడం కీలకమైన అంశంగానే పరిగణించాల్సి వస్తుంది. మొత్తం ఏపీలో క్యాస్ట్ బేస్డ్ కి సంబంధించిన రాజకీయాలు జరుగుతున్న ఈ సందర్భంలో ఈ కీలకమైన నిర్ణయం ప్రస్తుతం కులగణనకు సంబంధించి ఈ ప్రక్రియను ప్రారంభించడం కీలకమైన అంశంగానే మనం చెప్పాలి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.